తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బీసీ బిల్లుకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ఇవ్వాలని బీసీ సంఘం నాయకులు కోరారు. భవిష్యత్ కార్యాచరణ చర్చించేందుకు కాచిగూడలో బీసీ నాయకులు, వివిధ సంఘాల ప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి ఎంపీ ఆర్ కృష్ణయ్య ముఖ్య అతిథిగా వచ్చారు. బీసీ రిజర్వేషన్ల కేటాయింపులో ప్రభుత్వం హేతుబద్ధత కోల్పోయిందని కృష్ణయ్య ఆవేదన చెందారు. ఆదిలాబాద్ జిల్లాలో బీసీలకు కేవలం 11% మాత్రమే రిజర్వేషన్ కల్పించడాన్ని కృష్ణయ్య విమర్శించారు. బీసీ సంఘాలు చేస్తున్న విజ్ఞప్తులు, ఫిర్యాదులను కూడా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని కృష్ణయ్య విమర్శించారు. సర్పంచ్ ఎన్నికలను రద్దు చేసి 42% బీసీ రిజర్వేషన్లతోనే ఎన్నికలు జరపాలని బీసీ నాయకులు డిమాండ్ చేశారు. అంతకంటే అనేక ఎగ్జాంపుల్, ప్రధానమంత్రిని కలవలేదు, పార్లమెంట్ లో మాట్లాడలేదు, ఎక్కడ కూడా అఖిలపక్షాన్ని తీసుకుపోలేదు, ఇక్కడ కూడా పెట్టలేదు అఖిలపక్ష సమావేశం. కాబట్టి చిత్తశుద్ధి లేదు, మాయ చేసి మభ్య పెట్టడమే మీ యొక్క ప్రవృత్తి, వృత్తి ప్రవృత్తి రెండు కూడా. కాబట్టి మేము మీకు తగిన గుణపాఠం మేము చెప్తాం. ఇప్పుడు కృష్ణమోహన్ గారు చెప్పినటువంటి తీర్మానాల ప్రకారం కార్యక్రమాలు ఉధృతంగా ఉంటాయి. ఖచ్చితంగా ప్రభుత్వం నెడదించేటట్టుగా మొన్నటి బంద్ షాంపులు మాత్రమే, అంతకంటే కఠినమైనటువంటి ఉద్యమాలు ఉంటాయి. చాణక్య నీతిలో నీతి నియమాలు ఉంటాయి. చాణక్యుడు గొప్ప మహామేధావి కోసం ఏమన్నా చేయొచ్చని చాణక్యుడు చెప్పారు. ధర్మ సూత్రాలు చెప్తున్నాయి. మంచి కోసం జరిగే ఈ పోరాటంలో తప్పనిసరి మీరు భారీ మూల్యం మీరు చెల్లించుకుంటారు. ఇంకా 76 ఏళ్ల తర్వాత కూడా బీసీలను మోసం చేస్తాం, అంగదొక్కుతాం అనేది మీ కళలో కూడా ఊహించొద్దని చెప్పి ఇది చెప్తున్నా. ఇదే విధంగా రాష్ట్రంలో ఉన్న బీసీ సంఘాలు బీసీ జాకులు ఏర్పాటు చేయాలి. కుల సంఘాల ద్వారా జాకులు ఏర్పాటు చేసి అందరిని కలుపుకొని చిన్న చిన్న మిత్రభేదాలు, నాయకత్వ ఆధిపత్య పోరు ప్రతి జాగాలు ఉంటుంది, ప్రతి పార్టీలు ఉంటుంది, ప్రతి సంఘంలో ఉంటుంది. కానీ మన ముందున్న ఎజెండా గొప్పది. అందుకే ఈ చిన్న చిన్న మైనర్ డిఫరెన్స్ పక్కకు పెట్టి ఉద్యమాన్ని విజయవంతంగా నడిపించడానికి మీరు ముందుకు తీసుకుపోవాలని బీసీలకు అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. అనేక ఎగ్జాంపుల్, ప్రధానమంత్రిని కలవలేదు, పార్లమెంట్ లో మాట్లాడలేదు, ఎక్కడ కూడా అఖిలపక్షాన్ని తీసుకుపోలేదు, ఇక్కడ కూడా పెట్టలేదు అఖిలపక్ష సమావేశం. కాబట్టి చిత్తశుద్ధి లేదు, మాయ చేసి మభ్య. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట జర్నలిస్టులు